బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. ఇవాళ అన్ని పార్టీల ప్రతినిధులతో కేంద్రం సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఇక పార్లమెంట్ సమావేశాలకు ముందు కేబినెట్ సీనియర్ మంత్రులు సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరడం ఆనవాయితీ. అయితే చాలా సార్లు ఈ భేటీకి ప్రధాని సైతం హాజరవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఇవాళ జరిగే సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇదే తరహాలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మంగళవారం భేటీ నిర్వహించగా చాలా పార్టీలు గైహాజరయ్యాయి. హస్తినలో అధికార ఎన్డీఏ కూటమి బల ప్రదర్శన, మరోవైపు బెంగళూరులో విపక్ష కూటమి భేటీ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈసారి వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగొచ్చే తెలుస్తుంది. అయితే ఎన్డీఏ కూటమి వర్సెస్ విపక్ష కూటమి ఇండియా మధ్య పరిణామాలు రసవత్రంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై కేబినెట్ సహచరులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్తో చర్చించారు. ఇక ఆపై ఎన్డీఏ మిత్రపక్షాలతో బీజేపీ నేతలు ఇవాళ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక ఇవాళ అన్ని పార్టీల ప్రతినిధులతో కేంద్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ సమావేశాలకు ముందు కేబినెట్ సీనియర్ మంత్రులు సభ వ్యవహారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరడం ఆనవాయితీ. చాలా సార్లు ఈ భేటీకి ప్రధాని సైతం హాజరవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఇవాళ జరిగే సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, వెన్నెల పార్లమెంటు సమావేశానికి ముందు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు దీనికి సంబంధించి మీటింగ్ సంబంధించి ఏర్పాట్లను చేశారు. ప్రతిపక్ష నేతలందరికీ కూడా దీనికి సంబంధించి సమాచారం పంపించడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం కీలకమైనటువంటి బిల్లుస్ తాము ప్రతిపాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా, అంటే దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే ఇటువంటి బిల్స్ ని సపోర్ట్ చేయడానికి అఖిలపక్షం సమావేశంలో దీనికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ బిల్లు యొక్క ప్రయారిటీ ఏంటి, దానివల్ల జరిగే లాభం ఏంటి అనే విషయాన్ని కూడా వీరికి వివరించున్నారు. మరోవైపు సజావుగా నిర్వహించడానికి, ఎందుకంటే ఈసారి గతంలో లాగా నీరు పరిస్థితి, గతంలో కంటే ప్రతిపక్షాలన్నీ కూడా చాలా బలపడ్డాయి. మరోవైపు 2 రోజుల పాటు కాంగ్రెస్ తో సహా పార్టీలన్నీ కూడా బెంగళూరులో సమావేశమై కేంద్రంపై చాలా దూకుడుగా వెళ్తున్నాయి. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, మరోవైపు 1 year లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగే ఈ సమావేశాల్లో కొన్ని బిల్స్ ని పాస్ చేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఆ బిల్స్ కి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం ఉంది, వాటి ప్రయారిటీ ఏంటి అనే ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి పౌర స్మృతి ఏదైతే ఉందో, యూనిఫామ్ సివిల్ కోడ్, ఈ బిల్లుకి సంబంధించి ఇప్పటి వరకు ప్రచారం జరిగినప్పటికీ కూడా అఫీషియల్ గా ఉన్నటువంటి 21 బిల్స్, అలాగే పాత 7 బిల్స్లలో దీని పేరు ఇప్పటివరకైతే రాలేదు. కానీ దీనికి సంబంధించి చర్చ జరపాలని ముందుగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కేంద్రం. ఎందుకంటే చాలా వరకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో సహా చాలా వరకు పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా వీరందరినీ ఏ రకంగా కన్విన్స్ చేస్తారనేది చూడాల్సింది. ఈ సమావేశంలో దీనికి సంబంధించి ఇంపార్టెన్స్ వివరించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇది రాజకీయ కోణంలో ప్రవేశపెడుతున్నారనే భావనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే దానికి ఏ బిల్లుని కనుక చిత్తశుద్ధి ఉంటే కాస్త ముందుగానే ప్రవేశపెట్టాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ బిల్లును ముందుకు తెచ్చిందనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. సో ఏ రకంగా ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చ ఏ రకంగా జరగనున్నది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రేపటి నుండి జరగబోయే ఈ పార్లమెంట్ సెషన్స్ మాత్రం చాలా వాడివేడిగా మాత్రం జరగనున్నాయి. రైట్ రాజ్, థ్యాంక్ యూ.